ముంబైకి చెందిన సినీ నటిని జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దలు కొంతమంది ఐపీఎస్లు కలిసి వేధించిన వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్పై ముంబైలో ఆమె పెట్టిన అత్యాచారం కేసును గుట్టుగా సెటిల్ చేసేందుకే సినీ నటి కుటుంబ సభ్యులపై విజయవాడలో అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జైలులో బెదిరించి చెప్పిన వాటికల్లా అంగీకరించిన తర్వాత పోలీసులే వారిని బెయిల్పై బయటకు తీసుకువచ్చి ముంబై వెళ్లేందుకు అనుమతిచ్చారని ఆరోపణలున్నాయి. ముంబైకి చెందిన సినీ నటిపై వైసీపీ పెద్దలు, ఐపీఎస్ అధికారులు వేధింపుల వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. సజ్జన్ జిందాల్పై ముంబైలో నమోదైన కేసును సెటిల్ చేసేందుకే ఆమెపై కేసు నమోదు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సజ్జన్ జిందాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో సినీ నటి కొన్నాళ్ల కిందట ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఆదేశాలతో గతేడాది డిసెంబర్లో సజ్జన్ జిందాల్పై అత్యాచారంతో పాటు పలు అభియోగాల కింద కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు ముంబైలో సంచలనంగా మారింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలోనే విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరిలో సినీ నటితో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ వెంటనే ఆగమేఘాలపైన నాటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఏసీపీ హనుమంతరావు, సీఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబై వెళ్లి వారిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకురావడం శరవేగంగా జరిగిపోయాయి. మార్చి 15 వరకు సినీ నటి, ఆమె తల్లిదండ్రులు విజయవాడ జైల్లోనే ఉన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు వారిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో తాము చెప్పిన వాటికల్లా అంగీకరిస్తే బెయిల్ వచ్చేలా చేస్తామని, లేదంటే నెలల తరబడి జైల్లోనే మగ్గిపోవలసి ఉంటుందని వారిని నాటి పోలీసు అధికారులు బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో వారు అందుకు అంగీకరించడంతో ఖాకీలే వారికి బెయిల్ ఇప్పించి విడుదలయ్యేలా చేశారు. అనంతరం వారి నుంచి పలు కీలక పత్రాలు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆ తర్వాత ముంబైకి వెళ్లిపోయింది. విజయవాడ జైలు నుంచి సినీ నటి కుటుంబం విడుదలైన 2 రోజులకే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో సజ్జన్ జిందాల్పై నమోదైన కేసును అక్కడి పోలీసులు మూసేశారు. ఆ మేరకు అక్కడి న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. అత్యాచారం జరిగిందనేందుకు తగిన ఆధారాలు బాధితురాలు సమర్పించలేదని, వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని పదే పదే కోరినా రాలేదని పేర్కొంటూ కేసు మూసేశారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ కు నాటి ముఖ్యమంత్రి జగన్ తో సత్సంబంధాలున్నాయి. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో జేఎస్డబ్ల్యూ ఒప్పందం కుదుర్చుకుంది. శంకుస్థాపన కూడా చేసింది. ఈ క్రమంలోనే ముంబైలో సజ్జన్ జిందాల్ పై నమోదైన అత్యాచారం కేసులో ఆయనకు మరిన్ని చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. వారి పట్ల విపరీతమైన స్వామి భక్తి ప్రదర్శించే, వారి అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచే నాటి విజయవాడ సిపి కాంతిరాణా టాటాకు ముంబై వివాదం సెటిల్మెంట్ బాధ్యతలు అప్పగించారు. రంగంలోకి దిగిన నాటి సిపి అధికార దుర్వినియోగానికి పాల్పడి మొత్తం వ్యవహారం చక్కబెట్టారు. చిన్న జేబు దొంగను పట్టుకున్నా సరే ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ నోట్లు విడుదల చేసి హడావిడి చేసే కాంతిరాణా టాటా అత్యంత ప్రాధాన్యతతో కూడిన సినీ నటి కేసు వ్యవహారంలో ఎక్కడా చిన్నపాటి సమాచారాన్ని కూడా బయటకు పొక్కనివ్వలేదు. అసలు ఆమెను, ఆమె కుటుంబీకుల్ని అరెస్టు చేసిన విషయాన్ని ఏ మార్గంలోనూ బహిర్గతం కాకుండా చూశారు. ఆద్యాంతం గుట్టుగా సాగిన ఈ వ్యవహారం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో వెలుగు చూసింది. బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ మాజీ సిపి కాంతిరాణా, మాజీ డీసీపీ విశాల్ గున్నీలపై సీఎంఓ ఆరా తీసింది. ఇద్దరు ఐపీఎస్ల పాత్ర ఏ మేరకు ఉందన్న వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు కోరింది. వారిరువురికి సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముంబైలో నమోదైన కేసు వివరాల్ని సేకరించే పనిలో ఏపీ పోలీసులు ఉన్నారు. ఐపీఎస్లే ఈ తరహా వ్యవహారాలకు పాల్పడ్డాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.